నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. గాల్లోకి ఎగిరిన విమానాలు గాల్లోనే కలుస్తున్నాయి. టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్స్ ల్యాండింగ్ కాకుండానే క్రాష్ అవుతున్నాయి. మరికొన్ని గాలి మోటార్లు క్రాష్ అయ్యాయో, మరెక్కడైనా ల్యాండ్ అయ్యాయో, గగనతలంలోనే పేలిపోయాయో ఇప్పటికీ అంతు చిక్కలేదు. గాలి మోటార్లకు గగనతలంలో ఏమవుతోంది? మలేషియన్ ఎయిర్లైన్స్ నుంచి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా వరకు మిస్టరీలు, డిజాస్టర్ హిస్టరీలు ఏం చెబుతున్నాయి? అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ చివరి ఆడియో సందేశం బయటకొచ్చింది. కేవలం 5 సెకండ్ల మెసేజ్ను ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి అందించారు. మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని మెసేజ్ ఇచ్చారు ఆయన. మేడే కాల్ ఇచ్చిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందని ఏవియేషన్ అధికారులు తెలిపారు. నో పవర్ నో థ్రస్ట్ అని పైలట్ ఎందుకన్నారు? విమాన ప్రమాదంపై ప్రచారంలో ఉన్న థియరీలేంటి? భారతదేశ ఏవియేషన్ చరిత్రలో అత్యంత ఘోర విషాదం మొన్న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే నుంచి గాల్లోకి ఎగిరిన 30 సెకండ్లకే బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 కుప్పకూలింది. విమానంలోని 241 మందితో పాటు మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మొత్తం 274 మంది చనిపోయారు. ఈ ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగిందో, కారణాలేంటన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన కారణాలు బయటకు రాలేదు. డీజీసీఏతో పాటు పలు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. బ్లాక్ బాక్స్ కూడా దొరికింది. బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తున్నారని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చెప్పారు. Which is happening through the AIB is the recovery of the black box yesterday around 5 p.m. from the site. The AIB team believes that this decoding of the black box is going to give a in-depth insight into what would have actually happened during the process of the crash or moments before the crash itself. So we are also eagerly waiting. కానీ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. స్వచ్ఛందంగా ఎందరో విమానయాన నిపుణులు, ఇంజనీర్లు కొన్ని కారణాలను బలంగా చెబుతున్నారు. అందులో మొదటిది విమానం ఎగరడానికి కావలసిన లిఫ్ట్ అందుకోలేకపోవడం. 787 డ్రీమ్ లైనర్ పైలట్లు కెప్టెన్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ ఇద్దరు అత్యంత అనుభవం ఉన్న పైలట్లు. 22 ఏళ్ల అనుభవం, 8000 గంటల విమానం నడిపిన రికార్డ్ ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్ సొంతం. అలాంటి పైలట్కు ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది తేలడం లేదు. అయితే రన్వే నుంచి టేకాఫ్ బాగానే అయినా దాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలిస్తే ముందు భాగం పైకి లేచి ఉన్న స్థితిలో ఉండగానే విమానం నేలపైకి కుంగిపోయిందని స్పష్టమవుతుంది. అంటే ఫ్లైట్ పూర్తి స్థాయిలో టేకాఫ్ కావడానికి అవసరమైన లిఫ్ట్ అందుకోలేకపోయింది. స్లాట్లు, ఫ్లాప్లు సరైన స్థితిలో ఉంటే తక్కువ గగనతలంలోనూ విమానాన్ని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. విమానం 650 అడుగులు కూడా ఎగరకముందే కూలిందే. దీన్ని బట్టి చూస్తే చివరి క్షణంలో ఏదో సరిచేయడానికి వీల్లేని సమస్య పైలట్కు వచ్చిందని స్పష్టమవుతుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ పై వినిపిస్తున్న మరో ప్రధాన థియరీ డబుల్ ఇంజిన్ ఫెయిల్. 2 ఇంజిన్లు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఒకటి పని చేయకపోయినా మరొకటి వర్క్ చేస్తుంది. అలాంటిది 2 ఇంజన్లున్నా ప్రమాదం ఎలా జరిగిందనేది అంతుపట్టడం లేదు. 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే అవకాశం లేదన్నది ఎక్కువ మంది నిపుణులు చెబుతున్న మాట. 2 విఫలమయ్యాయంటే అది అసాధారణమని అభివర్ణిస్తున్నారు. కొందరు నిపుణుల ప్రకారం టేకాఫ్ సమయంలో జరిగే పొరపాటు ఏంటంటే కో పైలట్ అనుకోకుండా ల్యాండింగ్ గేర్కు బదులుగా ఫ్లాప్లను పైకి లేపడం. అలా జరిగితే అదే పెద్ద కారణమయ్యుండొచ్చని అంటున్నారు. విమానం ఎగరడం అందుకే ఆగిపోయిందన్నది వారి అంచనా. ఫ్లాప్లను వెనక్కి తీసుకునేటప్పుడు ల్యాండింగ్ గేర్ను కిందకి ఉంచడం వల్ల అధిక డ్రాగ్ లిఫ్ట్ నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ఫ్లాప్లు పొరపాటున పైకి లేచాయని తెలియక గేర్ వెనక్కి తగ్గలేదని పైలట్ భావించి ఉండవచ్చు. ఆ సమయంలో విమానం వాయువేగం ఎత్తును కోల్పోతుంది. టేకాఫ్ తర్వాత ఇలా జరిగి ఉంటే ఇదే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని వివరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఫ్లైట్ క్రాష్ పై మరికొందరు నిపుణులు కూడా ఫ్లాప్స్ గురించే చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనక భాగమైన ఫ్లాప్ ముడుచుకుపోయి ఉంది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో, ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతకమేనని చెబుతున్నారు. సాధారణంగా విమానం టేకాఫ్ అయిన వెంటనే గేర్ రాడ్ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ 2 విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళ్తున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కాగానే ల్యాండింగ్ గేర్ తొలుత కొంత మేరకు ముడుచుకున్నా వెంటనే తిరిగి బయటకొచ్చింది.
విమానానికి కావలసిన వేగం లోపించడం, పవర్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చన్నది మరికొందరి అంచనా. అది గమనించిన పైలట్ ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ గేర్ను తెరిచి ఉంటారని, దాంతోపాటే కిందకు పడిపోతున్న విమానాన్ని వెంటనే పైకి లేపేందుకు కావలసిన థ్రస్ట్ కోసం ఫ్లాప్ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించి ఉంటారని నిపుణులు అభిప్రాయపడ్డారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మరో థియరీ పక్షులు ఢీకొనడం. పక్షులు ఇంజన్ను ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి. ఎయిర్పోర్ట్కు దగ్గరలో నివాస ప్రాంతాలున్నాయి కాబట్టి పక్షులు ఢీకొని 2 ఇంజన్లు చెడిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు దాదాపు 462 జరిగాయని గుర్తు చేస్తున్నారు. ఇలా ఎన్నో మిస్టరీలు ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్పై చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమాన ప్రమాదాలు జరిగినా ఇప్పటి వరకు కొన్నింటిపై అసలు క్లారిటీయే లేదు, మిస్టరీగానే ఉన్నాయి. అలాంటి మిస్టరీలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కూడా చేరుతుందా? స్పష్టమైన కారణాలు తెలుస్తాయా అన్నది చూడాలి. పైలట్లతో కలిపి మొత్తం 12 మంది విమాన సిబ్బంది, 227 మంది ప్రయాణికులు కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు వెళ్లే విమానం ఎక్కారు. కరెక్ట్ సమయానికే ఫ్లైట్ టేకాఫ్ అయింది. కానీ 10 ఏళ్ల సమయం దాటినా ల్యాండ్ కాలేదు. అలాగని ఆకాశంలోనూ లేదు, గగనతలంలోనూ లేదు, భూతలంలోనూ లేదు. అసలు ఎక్కడుందో తెలీదు. బతికే ఉన్నారని నిరీక్షించాలో, చనిపోయారని బాధపడాలో తెలియక వందలాది కుటుంబాలు అటు కౌలాలంపూర్ ఇటు బీజింగ్ ఎయిర్పోర్ట్ వైపు ఇంకా చూస్తూనే ఉన్నాయి. అసలు ఏమైంది ఫ్లైట్కు? ఏవియేషన్ హిస్టరీలోనే MH370 మిస్సింగ్ బిగ్గెస్ట్ మిస్టరీగా ఎలా మిగిలిపోయింది? కూలిందో పేలిందో తెలియదు, విద్రోహమో ప్రమాదమో తెలియదు, ల్యాండ్ అయిందో ఎక్కడైందో తెలియదు, పైలట్ కుట్రనో సాంకేతిక లోపమో అంతకన్నా తెలియదు. కానీ గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం గాల్లోనే మాయమైంది. ప్రయాణికుల కుటుంబ సభ్యుల నిరీక్షణకు అంతే లేకుండా పోయింది. ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద మిస్టరీ MH370. మార్చి 8, 2014 కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్. బోయింగ్ 777 మోడల్ అయిన MH370 విమానం టేకాఫ్కు రెడీ అయింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ కోసం పైలట్ ఆల్ రెడీ అంటూ చెబుతున్నాడు. అర్ధరాత్రి 12:40 టేకాఫ్కు ఆల్ క్లియర్. కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు 5:30 గంటల సుదీర్ఘ గగన ప్రయాణం. అంటే ఉదయం దాదాపు 7 కల్లా బీజింగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి. టేకాఫ్కు ఆల్ క్లియర్ అంటూ రన్వే నుంచి ఎయిర్వేకు ఎగిరింది MH370. అలా గగనతలంలోకి వెళ్లిన విమానం అలానే మాయమైంది. భూమి నుంచి 35,000 అడుగులపైన ప్రయాణిస్తుంది విమానం. బీజింగ్ రూట్లో MH370 తొలి వే పాయింట్ ఇగరి. మలేషియన్ కోస్టల్ లైన్ను క్రాస్ చేసింది ఫ్లైట్. సౌత్ చైనా సీ వైపు ప్రయాణం. ఇక్కడి వరకు అంతా రొటీనే. సరిగ్గా రాత్రి 1:15 అంటే టేకాఫ్ అయిన 45 నిమిషాలకు మలేషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ను కాంటాక్ట్ చేశాడు పైలట్. గుడ్ నైట్ అంటూ వారికి వీడ్కోలు చెప్పాడు. ఇగరి తర్వాత నెక్స్ట్ వే పాయింట్ అయిన బిటోట్ వైపు రైట్ టర్న్ తీసుకున్నాడు. మరొక్క నిమిషంలో వియత్నాం ఏటీసీతో కాంటాక్ట్ కావాల్సి ఉంది. కానీ సరిగ్గా 2 నిమిషాల తర్వాత MH370 ఎయిర్ రాడార్లో మిస్ అయింది. మోడ్రన్ కమర్షియల్ ఎయిర్లైనర్ 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా గగనతలం నుంచి మాయమైంది. ప్రతి ఫ్లైట్కు ఒక ట్రాన్స్పాండర్ ఉంటుంది. ప్లేన్ యూనిక్ ఐడి, లొకేషన్, వేగం గురించి నిత్యం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు చేరవేస్తూ ఉంటుంది. ఈ సమాచారంతోనే ఏటీసీ విమానాన్ని ట్రాక్ చేస్తుంది. ఇలాంటి సమాచారాన్ని సెకండరీ రాడార్ అంటారు. ఈ విమానం జాడ మాయమైందంటే దానర్థం ఈ ట్రాన్స్పాండర్ పనిచేయడం మానేస్తుందని. కానీ ఇవేమీ ఇంకా బోధపడని మలేషియన్ ఏటీసీ వియత్నాం ఎయిర్ కంట్రోల్కు అప్పగించేందుకు MH370ని మానిటర్ చేస్తుంది. అటు వియత్నాం కూడా తమ గగనతలంలో ఈ ఫ్లైట్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఈ 2 ఏటీసీలకు విమానం జాడ తెలియకుండా పోయింది. 18 నిమిషాల వరకు ఈ విషయాన్ని 2 దేశాలు తెలుసుకోలేకపోయాయి. వియత్నాం మాత్రం షాక్ అయింది. MH370 ఎందుకింకా చెక్ ఇన్ కాలేదని గాబరాపడింది. ఇదే విషయాన్ని మలేషియన్ ఎయిర్లైన్స్ ను అడిగింది. అప్పటికి గాని ఫ్లైట్ మిస్ అయిన విషయం మలేషియన్ ఎయిర్లైన్స్ కు బోధపడలేదు. 1:15 రాడార్ తెర నుంచి విమానం మాయమైతే ఉదయం 7:24 MH370 మిస్ అయిందని ప్రకటించింది ఎయిర్లైన్స్. అంటే ఫ్లైట్ మిస్ అయిందని తెలియడానికి మలేషియా ఎయిర్లైన్స్ కు 7:09 పట్టింది. విమానం కూలిపోవడమన్నా జరగాలి, ఎక్కడో ల్యాండ్ అయినా కావాలి. రెండూ జరగలేదు. MH370 మాయంపై ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ప్రఖ్యాత ఏవియేషన్, స్పేస్ ఏజెన్సీలు సైతం విచారించాయి. మలేషియా ప్రభుత్వం వందలాది కోట్లతో నింగి, నేల, సముద్రంలో జల్లెడపట్టింది. ఒక్కో పరిశోధకుడి అంచనా ఒక్కోలా ఉన్నా అన్నీ అవునేమో అనేలా ఉన్నాయి.
మిస్సింగ్ థియరీ 1 ప్రమాదవశాత్తు కూలిపోయిందా? విమానంతో రాడార్ వ్యవస్థకు కనెక్షన్ కట్ అయిందంటే సహజంగానే కలిగే అనుమానం కూలిపోవడం. అదే ఆలోచనతో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన సెర్చింగ్ ఆపరేషన్ బృందాలు వేట ప్రారంభించాయి. ఇగరి దగ్గర లాస్ట్ నోన్ పొజిషన్ దగ్గర వెతుకులాట మొదలుపెట్టాయి. ఈ కొద్ది సమయం అత్యంత విలువైనది. సౌత్ చైనా సీలో ప్రమాదవశాత్తు ఫ్లైట్ కూలి ఉంటే ప్రయాణికులను కాపాడేందుకు క్రూషియల్ టైం. కానీ విషాదం ఏంటంటే కూలిన ఆనవాళ్లు లేవు, ఆయిల్ లీక్ అయిన జాడలేదు, శకలాలు పడిన దృశ్యాలు కనపడలేదు. మృతదేహాలైనా మృత్యుంజయులైనా ఎవరూ ఏదీ కానరాలేదు. మిస్సింగ్ థియరీ 2 విద్రోహులు కూల్చేశారా? విద్రోహులు కూల్చేశారన్న కోణంలోనూ మలేషియన్ మిలిటరీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇగరి దగ్గర మాయమైన విమానం యూటర్న్ తీసుకుని మలేషియా వైపు మళ్లిందని భావించారు. నార్త్ వెస్ట్ మలాకా వైపు ప్రయాణించిందని అనుకున్నారు. ఆ తర్వాత సుమత్రా దీవి ఉత్తరాన ఫ్లైట్ మిస్ అయిందని అంచనా వేశారు. ఇదొక షాకింగ్ విషయం. అంటే గగనతలంలో మాయమైన విమానం క్రాష్ కాలేదు. అయితే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా 5 రోజులు నాంచింది మలేషియన్ మిలిటరీ. మిస్సింగ్ థియరీ 3 ఎమర్జెన్సీ ల్యాండింగ్ విఫలంతో విషాదమా? ఇక మూడో థియరీ. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం యూటర్న్ తీసుకున్న పైలట్ సమీపంలోని ఎయిర్పోర్ట్ కోసం వెతికాడు. ఇదే టైంలో విమానంలోని కార్గోలో లిథియం బ్యాటరీల పార్సిల్స్ భారీగా ఉన్నాయి. ఓవర్ హీట్తో ఈ లిథియం బ్యాటరీలు డ్యామేజ్ అయ్యి పేలిపోయాయని ఒక ప్రచారం జరిగింది. ఈ మంటలు ట్రాన్స్పాండర్ను పనిచేయకుండా చేశాయి. కానీ ఈ థియరీలో ఏమాత్రం పసలేదు. ఎందుకంటే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నమే జరగలేదు. సౌత్ చైనా సీ, హిందూ మహాసముద్రంలో ఉన్న ఆర్మీ కూడా ఈ విమానం గురించిన సమాచారాన్ని సెర్చింగ్ బృందాలకు చెప్పలేకపోయింది. మిస్సింగ్ థియరీ 4 MH370 హైజాక్ అయిందా? ఈ కోణంలోనూ పరిశోధకులు విచారించారు. ఆటో పైలట్ టర్నింగ్లు, కొన్ని విమానాలను తప్పించడానికి తిరిగిన మలుపులు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నాలు సరిగ్గా ఇగరి దగ్గర మాయం కావడం వంటి అంశాలను బట్టి చూస్తే ఫ్లైట్ను నియంత్రిస్తున్న వ్యక్తి ఒక టార్గెట్తో ఉన్నాడని, హైజాక్ కోసమే ఇన్ని ప్రయత్నాలు చేసుండొచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. విమానం మిస్ అయిన ఇగరి ప్లేస్ చాలా భిన్నమైన, సంక్లిష్టమైన ప్రాంతం. ఈ వే పాయింట్ మలేషియన్ ఎయిర్ కంట్రోల్ కిందకే వస్తుంది. కానీ ఇగరి దగ్గర ఎప్పుడూ గందరగోళమే. వివిధ దేశాల ఎయిర్ ట్రాఫిక్ బౌండరీలు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. థాయిలాండ్, మలేషియా, వియత్నాం, మరోవైపు సింగపూర్. ఈ 3 భిన్నమైన దేశాల ఏటీసీలతో పైలట్ మాట్లాడటం అంత ఈజీ కాదు. దాన్ని అవాయిడ్ చేయడానికి సింగపూర్కే ఈ గగనతలాన్ని అప్పగించారు. కానీ అవేమీ ఇక్కడ అమల్లో లేవు. ఏ దేశం కూడా ఈ ఎయిర్ ప్లేస్ తమది కాదులే అని పట్టించుకోవు. దీంతో హైజాక్ చేయడానికి ఇగరి బెస్ట్ ప్లేస్. ఫ్లైట్ ఎక్కిన 2 ఇరానియన్లు విద్రోహ చర్యతో విమానాన్ని కూల్చేశారన్న థియరీ కూడా చక్కర్లు కొట్టింది. చివరికి అనుమానాలన్నీ ఆటోమేటిక్గా కాక్పిట్లోని 2 పైలట్ల వైపు అనుమానం మేఘాలు మల్లాయి. కానీ పైలట్ జవహర్కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం పర్యవసనాలను బట్టి వేసిన అంచనాలే. అలాగే క్రిమియా ఆక్రమణకు రష్యా బలగాలు కదం తొక్కుతున్న టైంలో ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే MH370 ఫ్లైట్ను హైజాక్ చేయాలని కుట్ర చేశాయన్నది ఒక ప్రచారం. కానీ రష్యా హైజాక్పై ఒక్క ఆధారమూ లేదు. ఇలా ఎన్నో థియరీలు. ప్రమాదవశాత్తు కూలిందని ఒకరు, ద్రోహులు కూల్చేశారని మరొకరు, సౌత్ చైనా సీలో అమెరికా బలగాలు సైనిక విన్యాసాలు చేస్తున్న టైంలో అంటూ ఎందరో ఎన్నో థియరీలు వండి వార్చారు. ఇదిగో శకలమంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ వాటికి విమాన విడిభాగాలతో పోలిక లేకపోవడంతో వెనక్కి తగ్గారు. కాలం, ధనం ఏమైందో కనిపెట్టాలన్న బలమైన ఆకాంక్షలే MH370 మిస్సింగ్ మిస్టరీని ఛేదిస్తాయి. బాధితులకు సరైన సమాచారమిచ్చి మంచో చెడో చెబుతాయి. అంతవరకు ఏమైందో ఏమో తెలియని అయోమయం, గందరగోళం విషాదం కన్నా అతిపెద్ద విషాదం. ఆకాశంలో అంతుచిక్కని అదృశ్యాలు అన్నీ ఇన్ని కావు. గమ్యస్థానం చేరాల్సిన ఎన్నో గాలి మోటార్లు ఏమయ్యాయో తెలియడం లేదు. అటు పీడకలగా గగనతల ఘోర ప్రమాదాలు, ఇటు అంతుచిక్కని అదృశ్యాలు. ఆకాశయానం అంటేనే గాల్లో దీపంలా మార్చేస్తున్నాయా? సుదూరాల విను వీధి ప్రయాణం సాఫీగా సాగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు? ప్రపంచ ఏవియేషన్ హిస్టరీలో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ 804. 2016 మే 19న జరిగిన ఫ్లైట్ మిస్సింగ్ నేటికి జాడలేదు. 320 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ బస్కు చెందిన విమానం ప్యారిస్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరి మిస్ అయింది. మధ్యధరా సముద్రంలో కూలిపోయి 13,000 అడుగుల లోతుల్లో కూరుకుపోయిందన్న థియరీ ప్రముఖంగా ప్రచారమైంది. టెర్రరిస్టుల బాంబు దాడిగా ఈజిప్ట్ ఏవియేషన్ మినిస్ట్రీ అంచనా వేసింది. అయితే ఫ్రాన్స్ మాత్రం ఫ్లైట్ టెక్లో దట్టమైన మంటలే క్రాష్కు కారణమై ఉండొచ్చని నివేదిక ఇచ్చింది. ఇలా ఒకదానితో సంబంధం లేకుండా ఎన్నో మిస్సింగ్ థియరీలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఫ్లయింగ్ టైగర్ ఫ్లైట్ 739 మిస్టరీ 63 వీడలేదు. వియత్నాం సీక్రెట్ మిషన్ కోసం అమెరికా సైనిక సిబ్బందితో 1962 మార్చి 16న బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ పసిఫిక్ ఓషన్ జలాలపై వెళ్తుండగా అదృశ్యమైంది. గగనతలంలోనే భయంకరమైన పేలుడు చూశామని, ఏవో శకలాలు సముద్రంలో పడటం గమనించామని కొందరు జాలర్లు చెప్పారు. అయితే ఎవిడెన్స్ దొరక్కపోవడంతో ఫ్లయింగ్ టైగర్ ఫ్లైట్ 739 మిస్టరీగానే ఉండిపోయింది. కెనడియన్ పసిఫిక్ ఎయిర్లైన్స్ 1951 జూలై 21న వ్యాంకూవర్ నుంచి టోక్యోకు బయలుదేరిన ఈ విమానంలో 6 సిబ్బంది, 31 మంది ప్యాసింజర్లున్నారు. అలాస్కాలో ఇంధనం నింపుకుని టేకాఫ్ అయిన ఫ్లైట్ తర్వాత కనిపించకుండా పోయింది. కొన్ని నెలల పాటు ఈ విమాన శకలాల కోసం వెతికినా దొరకలేదు. దీంతో ఈ ఫ్లైట్ ఏమైందో ఇప్పటికీ తేలలేదు. నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 2501, బ్రిటిష్ సౌత్ అమెరికన్ ఎయిర్వేస్ స్టార్ ఏరియల్ కూడా ప్రపంచ విమానయాన చరిత్రలో మిస్టరీగా మిగిలిపోయాయి. ఇక ప్రపంచంలో ఘోర విమాన ప్రమాదాలు ఇప్పటికీ పీడకలగా వెంటాడుతున్నాయి. అందులో ఒకటి టెనెరిఫ్ ఎయిర్పోర్ట్ డిజాస్టర్. 1977 మార్చి 27న జరిగిన ఈ విమాన ప్రమాదంలో 583 మంది చనిపోయారు. కెనరీ ఐలాండ్ రన్వేపై 2 విమానాలు ఢీకొని ఈ ఘోర ప్రమాదం జరిగింది. జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 123 1985 ఆగస్టు 12న టోక్యో నుంచి ఒసాకా బయలుదేరిన ఈ బోయింగ్ ఫ్లైట్ టకమగహరా పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. 4 మృత్యుంజయులుగా బయటపడితే 520 మంది చనిపోయారు. చెరికీదాద్రి మిడ్-ఎయిర్ కొలిషన్ 1996 నవంబర్ 12న ఆకాశంలోనే పేలిపోయింది విమానం. దేశంలో విమాన ప్రమాదాలు కొత్త కాదు. గతంలోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికుల్ని బలి తీసుకున్న దుర్ఘటనలు నమోదయ్యాయి. చెరికీదాద్రి విమాన ప్రమాదం దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విమాన ప్రమాదం. 1996 నవంబర్ 12న సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ IL-76 విమానం ఢిల్లీ సమీపంలో గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 విమానాల్లోని మొత్తం 349 మంది మరణించారు. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ IL విమాన పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సమాచార లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. 2000 సంవత్సరం జూలై 17న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారు. పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 1991 ఆగస్టు 16న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 69 మంది చనిపోయారు. 1993 ఏప్రిల్ 26న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 491 బోయింగ్ 737 ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి ఒక ట్రక్కు విద్యుత్ తీగలను ఢీకొట్టాయి. ఈ విషాద ఘటనలో 55 మంది చనిపోయారు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 ఎయిర్బస్ A320 బెంగళూరుకు చేరువలో 1990 ఫిబ్రవరి 14న కూలిపోయింది. ఈ ఘటనలో 92 మంది చనిపోయారు. 1988 అక్టోబర్ 19న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 113 అహ్మదాబాద్లో కూలిపోయింది. మొత్తం 133 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 1978 జనవరి 1న ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో క్రాష్ అయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 213 మంది జలసమాధి అయ్యారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరహాలోనే 2010 మే 22న మంగళూరులో జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 812 రన్వేపై నుంచి దూసుకెళ్లి లోయలోకి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం 158గా నమోదైంది. ఆకాశ మార్గంలో వాయువేగంతో గమ్యస్థానానికి చేరుకోవచ్చని జనం విమానమెక్కితే పైలోకాలకు జెట్ స్పీడ్తో పోవాల్సొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫ్లైట్ మిస్సింగ్ మిస్టరీలు ఇప్పటికీ తేలకుంటే మరికొన్ని క్రాష్లు పీడకలగా వెంటాడుతున్నాయి. ఇన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నా, మిస్టరీలు కొనసాగుతున్నా, ఎప్పటికప్పుడు విచారణ చేసి ప్రమాద కారణాలు తేలుస్తున్నా ప్రమాదాల్ని మాత్రం ఆపలేకపోతున్నారు. పైగా చాలా ప్రమాదాల్లో మానవ తప్పిదాల్లో నిర్లక్ష్యమో కారణంగా తేలడం విస్తుగొల్పుతోంది. అత్యంత ఖరీదైన ప్రయాణంగా ఉన్న విమాన ప్రయాణంలో కూడా భద్రత లేకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒక్క మన దేశమనే కాదు, ఇటీవలి చాలా దేశాల్లో విమాన ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఏటా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతున్న తరుణంలో ప్రమాదాల్ని వీలైనంతగా తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ అవసరం. లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అన్ని దేశాలు కళ్లు తెరవాలని, పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ ఘోర ఘటన వార్నింగ్ ఇస్తుంది.